తెలియదు కాబట్టి వదిలేశారు. మేము తెలుసుకున్నాం కాబట్టి పట్టుకున్నాం. అవునా? ముహూర్తంలో నిజంగానే బలం ఉందంటావా? అయితే జాతకాలు నిజమే అంటావు. ముమ్మాటికి నిజమే. ఆహా, అలా అయితే గట్టి ముహూర్తాలు పెట్టి పెళ్ళిళ్ళు చేస్తున్నారు కదా. ఎందుకు కొందరు భార్యాభర్తలు విడిపోతున్నారు? కొందరి జీవితంలో ఎందుకు పెళ్ళైన కొద్ది కాలానికే భర్త చనిపోవడం, భార్య చనిపోవడం జరుగుతుంది? ఎందుకు కొందరికి పిల్లలు పుట్టడం లేదు? అది 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 వారి జాతకం. జాతకాన్ని ముహూర్తం మార్చలేదన్నప్పుడు ముహూర్తం చూడడం ఎందుకు? మావయ్య, ఈ సంవత్సరంలో ఎన్ని సినిమాలు వచ్చి ఉంటాయి? అమ్మయ్య, టాపిక్ మార్చాడు. ఒక 120 వచ్చి ఉంటాయి. ఎన్ని హిట్ అయి ఉంటాయి? ఒక 15 అయి ఉంటాయి. అంతేనా? అవునరా, ఎందుకో సినిమాలు ఎక్కువ పోతున్నాయి. అన్నీ మంచి ముహూర్తానికే స్టార్ట్ చేస్తారు కదా. ముహూర్తం ఏం చేయలేకపోయిందంటావా? మళ్ళీ ఇక్కడికే వచ్చావా? అంటే మరి ప్రారంభించిన ఇల్లు, చేసుకున్న పెళ్ళి, మొదలెట్టిన వ్యాపారం, ఇలా దేనిపైనా ముహూర్తం ఏ ప్రభావం చూపించదు అని నేనంటే నువ్వేమంటావు మావయ్య? తప్పు. ఈరోజు బాగున్న కుటుంబాలకు వ్యాపారాలకు కారణం ముహూర్తాలే. అయితే బాగోని కుటుంబాలకు వ్యాపారాలకి కూడా కారణం ముహూర్తాలే. ముహూర్తం పెట్టేవారు నష్టపరిహారం ఇస్తారా? వీడితో బయలుదేరేనేంటి? మావయ్య, ప్రపంచంలో 90% మంది అసలు ముహూర్తాలే చూడరు. అయినా వాళ్ళు సక్సెస్ అవుతున్నారు. వారు మనకంటే అన్ని విషయాల్లో ముందున్నారు. ఎందుకంటావు? నేను చెప్పనా? ముహూర్తం కంటే జాతకం గొప్పది కాబట్టి డామినేట్ చేసేసి ఉంటుంది.